హాయ్, అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటనని రద్దు చేసుకున్నారు. మరి తిరుమల పర్యటన రద్దుకు సంబంధించి ఎందుకు రద్దు చేసుకోవాల్సి వచ్చిందనే అంశానికి సంబంధించి ఆయన ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో పలు రకాల అంశాలు ఆయన ప్రస్తావించారు. రెండైతే నాకు స్థూలంగా అర్థమయ్యాయి. ఒకటి, నెయ్యి కల్తీ కాలేదు, సో లడ్డు కల్తీ కాలేదు అనేది స్థూలంగా ఆయన రకరకాల ఉదాహరణలు చెప్పే ప్రయత్నం చేశారు. ఓకే, బాగుంది. మీ అభిప్రాయం మీరు చెప్పారు. దాని మీద స్థూలంగా సిట్ కూడా ఒక దర్యాప్తు నిర్వహిస్తూ ఉంది. విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ దర్యాప్తు సంస్థలు ఏదైతే ఫైనల్ చేస్తాయో అదే దానికి సంబంధించి ఫైనల్గా మనం తీసుకోవాల్సిన అంశం ఉంది. రెండవది, డిక్లరేషన్ అనే అంశాన్ని తెర మీదకు తెచ్చి ఇవాళ నా పర్యటనను అడ్డుకున్నారు, అందుకే రద్దు చేసుకున్నాను అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన అంశము మరొకటి కూడా ఉంది. నేనే మాజీ ముఖ్యమంత్రి అయిన నేనే తిరుమలకు వెళ్లకుండా అడ్డుకుంటే ఇక సాధారణ దళితుల పరిస్థితి ఏమిటి అని చెప్పారు. ఇవాళ కులాల మధ్య ఎప్పటి నుంచో చిచ్చుపెట్టే అలవాటు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కులం కార్డుని బయటకు తీశారు. మీకును దళితులకును ఏమిటి పోలిక? దళితులందరూ గుళ్ళకి వెళ్ళట్లేదా? బ్రహ్మాండంగా వెళుతున్నారు. డిక్లరేషన్ అర్థం అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? డిక్లరేషన్ అంటే వెంకటేశ్వర స్వామి మీద నాకు విశ్వాసం ఉంది అని ప్రకటించుకోవటం, డిక్లేర్ చేయటం. నేను అన్యమతస్థుడినైనప్పటికి కూడాను శ్రీ వెంకటేశ్వర స్వామి మీద నాకు అపరిమితమైన విశ్వాసం ఉన్నది, భక్తిభావం ఉన్నది, అందుకే ఆయన్ని దర్శించుకోవటానికి తిరుమలకు వెళుతున్నా. ఇది మీకు ఈ డిక్లరేషన్ ఇవ్వటం ఇబ్బంది అనుకుంటే ఏమిటి అర్థం? మీకు విశ్వాసం లేదని. విశ్వాసం లేని వాళ్ళు మీరు తిరుమల వెళ్ళి ఏం చేస్తారు? మీకు ఏం పని? తిరుమలలో ఏం పని మీకు? ఆ దైవాన్ని దర్శించుకోవాలంటే తిరుమలకి వెళ్ళాలా? లేకపోతే అవసరం లేదు కదా. సో మీకు విశ్వాసం ఉంటే దర్శించుకోవాలా, లేకపోతే అవసరం లేదు కదా. సో మీరు అన్యమతస్థులు కాబట్టి మీరు తిరుమల వెళ్ళటానికి మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. అదే గనక దళితులు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఎవరైనా తిరుమలకు వెళ్ళటానికి ఎలాంటి అభ్యంతరము లేదు. ఈవెన్ అబ్దుల్ కలాం గారు కూడా డిక్లరేషన్ మీద సంతకం చేసి తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు రాష్ట్రపతి ఉన్నప్పుడు. సోనియా గాంధీ గారు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆమె యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు. మీకంటే చాలా పెద్ద పొజిషన్స్ అండి అవన్నీ. మీరు ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళతో పోలిస్తే మరి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? మీరు మీ గోతిని మీరే తవ్వుకున్నారనిపిస్తుంది నాకు ఇవాళ. సరే, తిరుమలలో అపవిత్రం జరిగింది, కల్తీ జరిగింది ఆ నెయ్యిలో అని ఆరోపణలు వచ్చాయి కదా. మీరు నిఖార్సైన వాళ్ళైతే, నిజాయితీ కలిగిన వాళ్ళైతే దర్యాప్తు చెయ్యండి, నా వాళ్ళైనా మీ వాళ్ళైనా ఎవరినైనా శిక్షించండి అని ఒకే ఒక మాట అనేస్తే సరిపోయింది. ఇంకా మీకెందుకు టెన్షన్, ఎందుకు భయం, ఎందుకు? ఫస్ట్ థింగ్. రెండవది, డిక్లరేషన్ ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు ఎందుకు తిరుమలకు వస్తానని మాట ఇచ్చారు? నేను తిరుమలకు వస్తున్నా, పాప ప్రక్షాళన యాత్ర చేస్తున్నా, వీరు చేసిన పాపాలన్నీ కడిగేస్తా అక్కడ అని ఎందుకు అన్నారు? ఆయన మరొక అంశాన్ని కూడా లేవనెత్తారు. మా నాన్నగారు 5 సార్లు తిరుమల వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించారు ముఖ్యమంత్రి హోదాలో, ఆయనతో పాటు నేను కూడా వెళ్ళాను. ఆ తర్వాత నేను పాదయాత్రప్పుడు మొదలప్పుడు ముగింపప్పుడు కూడా తిరుమలను సందర్శించాను. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు కూడా నేను 5 సంవత్సరాల పాటు పట్టు వస్త్రాలు సమర్పించాను. ఇది ఆయన చెప్పిన మాట. అప్పుడంతా లేని డిక్లరేషన్ ప్రక్రియ అప్పుడంతా డిక్లరేషన్ ప్రక్రియ ఉందండి. దశాబ్దాలుగా డిక్లరేషన్ ప్రక్రియ ఉంది. మీకు అహంకారం ఎక్కువైపోయి మీరు డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళారు. అప్పుడు కూడా గొడవైంది. నేను ఇవ్వను అన్నారు మీరు డిక్లరేషన్. ఇవాళ అంటారు నా మతం ఏంటో మీకు తెలుసు, నా కులం ఏంటో మీకు తెలుసు, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నారు? నా మతం మానవత్వం, రాసుకోండి డిక్లరేషన్లు అంటున్నారు. ఎంత అహంకారం అండి! నా మతం మానవత్వం అని రాసుకోవాలంటే డిక్లరేషన్ నేను సంతకం పెట్టాడు వాళ్ళు రాసుకోవాలి. టీటీడీ వాళ్ళు ఆయన మతం మానవత్వం కాబట్టి ఆయన వచ్చాడు అని రాసుకోవాలట.
ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు ఇది? చాలా సింపుల్ విషయం అండి. ఎందుకు ఇంత కాంప్లికేట్ చేసుకుంటున్నారు? నాకు విశ్వాసం ఉందని ప్రకటించడానికి మీకు అడ్డేంటి? ఏమన్నా క్రిస్టియన్ సంస్థలు ఏమన్నా ఇబ్బంది పడతాయా? మీరు ఈ రకంగా డిక్లరేషన్ మీద సంతకం చేస్తే క్రిస్టియన్ లాబీ నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయా? లేకపోతే క్రిస్టియన్లు బాధపడతారా? లేదా పాస్టర్లు బాధపడతారా? లేకపోతే మీకు ఇటలీ దాకా ఉన్న క్రిస్టియన్ లాబీ ఎక్కడైనా చైన్ తెగిపోతుందా? సో ఇవన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రశ్నలను లేవనెత్తారు. వాటికి సమాధానాలు ఆయన ఇవ్వాలి. సింపుల్గా నాకు విశ్వాసం ఉందని ప్రకటించడానికి ఇంత యుగోకి ఎందుకు పోతున్నారు మీరు? రాసుకోండి మీరే, నా మతం మానవత్వం రాసుకోండి మీరే. మతం ఎవరు అడిగారండి? మీ మతం అన్య మతస్థులు నాకు విశ్వాసం ఉందని ప్రకటించాలంతే, అంతకు మించి ఏమీ లేదు. విశ్వాసం లేనప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు విశ్వాసం లేనప్పుడు మీకు తిరుమలలో ఏం పనేం లేదు కదా. అంటే గత 10-11 సార్లు మీరు వెళ్ళారంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా మీరు విశ్వాసం లేకుండా గుడికి వెళ్ళారనే కదా అర్థం. విశ్వాసం లేకుండా ప్రజల్ని మీరు భ్రమలో ఉంచారని కదా మీకు అర్థం. ఆ విషయం డైరెక్ట్గా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఎస్, నాకు విశ్వాసం లేదు, నేను క్రిస్టియానిటీలో ఉన్నా, నేను తీర్థం తీసుకోను, ప్రసాదం తీసుకోను, నేను అక్కడికి వెళ్తే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది చెప్పండి ఓపెన్గా. ఎందుకు ఇంత ముసుగులో గుద్దులాట? ఇంత దాకా వచ్చాక అది కూడా చెప్పండి. డిక్లరేషన్ మీద సంతకం పెట్టడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసం లేదని తేలిపోయింది కదా. ఈ పర్యటన ఆయన చాలా అట్టహాసంగా చెప్పారు, నేను వస్తాను, పాప ప్రక్షాళన చేస్తానని. గబుక్కన డిక్లరేషన్ అంశం తెర మీదకి వచ్చేటప్పటికే కిమ్మనకుండా డ్రాప్ అయిపోయారు. డ్రాప్ అయిపోయి అదే అంశాన్ని కూడా చెప్తున్నారు. నా పరిస్థితి ఇలా ఉంటే దళితుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉందండి. ఎవరైనా హిందూ అనేవాడు భాజప్తో వెళ్ళిపోవచ్చు గుడికి, ఇతర మతస్థులు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు, అది కూడా ఇబ్బందిలే. ఏ దళితుడు ఒకవేళ క్రిస్టియానిటీ తీసుకోనున్నా, ఒక కాపు క్రిస్టియానిటీలో ఉన్నా, ఒక రెడ్డి క్రిస్టియానిటీలో ఉన్నా, లేకపోతే ఒక కమ్మ, ఎవరు క్రిస్టియానిటీలో ఉన్నా, ఎవరు లేకపోతే ముస్లిమ్స్లో ఉన్నా, ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా లేకపోతే ఇంకొక మతస్థుడైనా చక్కగా వెంకటేశ్వర స్వామిని నేను నమ్ముతున్నా, ఆయన మీద విశ్వాసం ఉందని ఒక చిన్న సంతకం చేస్తే అయిపోయింది కదా. ఇక దళితులైనా ఇంకొకళ్ళైనా హిందువులైతే అసలు ఏ బాధ లేదు, ఎవ్వరు ఆపరు అక్కడ. ఎవరైనా దళితులు ఆపినట్టు ఆ చరిత్రలు ఎప్పుడైనా మనం చూసామా? దళితులకు తిరుమలలో ప్రవేశం లేదు అని ఎప్పుడైనా చూసామా? నా చిన్నప్పటి నుంచి నేను చూడలేదండి, నేను వినలేదు, చూడలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఆ డౌట్ వచ్చిందో అంటే కులం కార్డు తీస్తున్నారు. ఇప్పుడు కులాల మధ్య విభజన చేయటం ఆయనకు అలవాటు. ఇప్పుడు మళ్ళీ కులం కార్డుని బయటికి తెచ్చారు. ఆ కులం పేరు చెప్పి దళితుల్లో కులాల మధ్య కుమ్ములాటలు సృష్టించే ఒక ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. సో క్రిస్టియన్ అయినా కానీ అనేక మంది ఇప్పటికి చాలా పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళు కూడా డిక్లరేషన్ మీద పెట్టి సంతకం పెట్టి వెళ్ళారు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుపోయారు. తన ప్లాను తనకే బెడిసి కొట్టింది. ఒక రకంగా చెప్పాలంటే అడ్డంగా బుక్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు. చాలా సింపుల్ విషయాన్ని కాంప్లికేట్ చేసుకున్నాడు. అనేక ప్రశ్నలకు ఇవాళ సమాధానం చెప్పాల్సిన పరిస్థితుల్లోకి నెట్టేశాడు. సో దళితుల గురించి ఇంకెవరో గురించి మీరు ఆందోళన చెందక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రశ్నలకైతే సమాధానం చెప్పండి. మీరు క్రిస్టియన్గా ఉన్నాను, నాకు విశ్వాసం లేదని ఓపెన్గా ప్రకటించండి. ఏ బాధ లేదు, దీని గురించి ఎవడు అడగడు. ఇంకొక విషయం కూడా ఇక్కడ ఫైనల్గా చెప్తున్నా, వైఎస్ఆర్సీపీలో ఉండే హిందువులు ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి మీరు పునరాలోచించండి. హిందూ దేవుళ్ళ మీద విశ్వాసం లేని వ్యక్తి కింద మీరు ఉంటారా, లేకపోతే పార్టీ నుంచి బయటకు వస్తారా? ఇది సీరియస్గా మీరు ఆలోచించాలి. ఒక హిందువుగా పుట్టి హిందువుగా గర్వించే హిందూ ఎవరైనా ఉంటే, నిజంగా లేరు, మీరంతా ఫేక్ హిందువులు, మీ స్వప్రయోజనాల కోసమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి సంకనాకడానికి మీరు అక్కడ ఉంటారంటే ఎవరికి అభ్యంతరం లే. కానీ నిజమైన హిందూ ఎవరైనా ఉంటే వైఎస్ఆర్సీపీలో దయచేసి వెంటనే ఆ పార్టీని వీడి బయటకు వచ్చి మీ ఆత్మాభిమానాన్ని కాపాడుకోండి.